హాయ్ హలో నమస్తే, నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రంగాన్ని ఎంచుకుంటాడు, అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తుంటాడు, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. అయితే ఏ రంగాన్ని ఎంచుకోవాలి అనేది మీ ఇష్టం. మీ యొక్క శారీరక మానసిక మేధో సామర్థ్యాలను బట్టి, మీ యొక్క విద్యను బట్టి, మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ని బట్టి ఆయా రంగాలను ఎంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఎంచుకున్నటువంటి రంగంలోనే మరి ఏ స్థాయిలో ఉందాం మనం? ఎప్పుడు కూడా అత్యున్నత స్థాయి. ఎంచుకునే రంగం నీ ఇష్టం, నీ అభిరుచి ప్రకారం ఎంచుకో, కానీ ఆ రంగంలో మాత్రము ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రయత్నించు. అలా ఎదగడానికి ప్రయత్నించాలి అనంటే ముఖ్యమైనటువంటి ఆక్సిజన్ లాగా పనిచేసేటువంటి ఒక అంశాన్ని నేను ఈరోజు తీసుకొచ్చాను. అదేంటో కాదండి, పట్టుదల, కమిట్మెంట్ ఉండాలి. ఏ వ్యక్తికైనా కూడా, ఏ రంగంలో అయినా కూడా ఉన్నత స్థానానికి చేరాలి అని అంటే కమిట్మెంట్ అనేది, పట్టుదల అనేది తప్పనిసరి. ఓకే, పట్టుదల అనగానే మనకి గుర్తొచ్చేటువంటి ఒక జంతువు పేరు చెప్తాను. ఏంటండి? ఎస్, ఉడుము. ఉడుం పట్టు అంటారు, అంతే కదా. పూర్వకాలంలో రాజులు ఇతర శత్రు రాజ్యాల యొక్క గోడల్ని, వాళ్ళ యొక్క గోడల్ని దాటి ఆ అవతల రాజ్యానికి వెళ్ళాలంటే ఉడుముని పైన వేసి దానికి తాడు కట్టి ఎక్కి వెళ్ళేవారట. సో అట్లాంటి ఉడుము పట్టుని మనం కూడా మన జీవితంలో కలిగి ఉండాలి, ఉన్నత స్థానాన్ని అధిరోహించాలి. సో పట్టుదల అంటే ఎలా ఉంటుంది, పట్టుదల పైన ఉన్నటువంటి మరి మిగతా అంశాలు ఏంటి అనేటువంటిది నేను ఈరోజు క్లాస్లో చర్చించబోతున్నాను. వెయిట్ చేయండి. చాలా 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 మంచి టాపిక్ అండి. తప్పనిసరిగా మనలో ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ని తీసుకొచ్చి మనల్ని ఎన్రిచ్ చేసేటువంటి టాపిక్ కాబట్టి వెయిట్ చేయండి. సాయంత్రం కలుద్దాం. సో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలని ఇతరులకి కూడా ఉచితంగా మనం అందిద్దాం. వాళ్ళు కూడా అభివృద్ధి చెందడంలో మనం భాగస్వామ్యం అవుదాం. Thank you one and all. Signing off, Dr. Ravishankar Sriramula.